బంగారు నగలు తాకట్టు పెట్టబోతున్నారా? వద్దు. తక్కువ డబ్బులు, ఎక్కువ వడ్డీ ఎందుకు? సింపుల్గా శ్రీ స్టార్ గోల్డ్ కంపెనీకి రండి. జర్మన్ టెక్నాలజీ, ప్యూరిటీ చెక్, బెస్ట్ ఆన్లైన్ రేట్లో అమ్మి 2 minutesలో క్యాష్ని ఇంటికి తీసుకువెళ్ళండి. ప్రశాంతంగా ఉండండి. పిచ్చోన్ చేతికి కదా రాయి దొరికినట్టు ఈ పాకిస్తాన్ లో షహబాజ్ షరీఫ్, ఆసిఫ్ మునీర్ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో ఆల్రెడీ పాకిస్తాన్ నిరుద్యోగంతో, పేదరికంతో, ఆర్థిక మాధ్యంతో ఇబ్బంది పడుతుంది. సో వీళ్ళు అధికారంలోకి వచ్చినాక ఇంకా పాకిస్తాన్ పతనమయ్యే దిశగా అడుగులు వేస్తుంది. ఎందుకంటే వీళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు పాకిస్తాన్ లో ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు ఏంది, ఎట్లా పేదరికాన్ని నిర్మూలించాలి, ఎట్లా పరిశ్రమలు స్థాపించి నిరుద్యోగాన్ని నిర్మూలించాలని చెప్పేసి వాళ్ళు చూడాలి. కానీ వీళ్ళు ఎప్పుడు చూసినా కానీ ఎన్ని వీలైతే అన్ని అణుబాంబులు తయారు చేద్దామా, ఎన్ని ఆయుధాలు దిగుమతులు చేసుకుందామా, ఎంతమందితో లొల్లి పెట్టుకొని ఎప్పుడెప్పుడు యుద్ధానికి దిగుదామని చూస్తూ తప్పించి ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదు. సో ఇది పాకిస్తాన్ లో ఉన్నటువంటి నాయకులకు పెద్ద దెబ్బ అయింది. ఎందుకంటే ప్రస్తుతం ఇప్పుడు గతంలో మనం చూసుకున్నట్లయితే అక్కడ బతుకు జీవుడా అని చెప్పేసి ఇక్కడ పనులు లేవని చాలా మంది వలసలు వెళ్ళినటువంటి సిచ్యువేషన్ ఉంది. అంటే కొంచెం చదువు లేని వాళ్ళు కావచ్చు, పేదవాళ్ళు కావచ్చు, వీళ్ళు బయటకు వెళ్ళి లేబర్ కాంట్రాక్ట్లు అంటే లేబర్ పనులుగా లేకపోతే క్లీనర్ గా రకరకాల పని చేసి మళ్ళీ ఇక్కడికి డబ్బులు పంపించు అక్కడ ఉన్నటువంటి ఫ్యామిలీని వీళ్ళు సాదుకునేటోళ్ళు. సో ఇప్పుడు ఏమైందంటే పాకిస్తాన్ ఒక పెద్ద సమస్యలో పడింది. అదేంటంటే పాకిస్తాన్ లోని హైలీ ప్రొఫెషనల్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళు పాకిస్తాన్ నుంచి వేరే వేరే దేశాలకు షిఫ్ట్ అయిపోతున్నారు, పాకిస్తాన్ వదిలి వెళ్ళిపోతున్నారు. సో ఎందుకంటే ఇప్పుడు మనం 2021 నుంచి 2024 వరకు వచ్చినటువంటి ఒక రిపోర్ట్ ప్రకారం దాదాపు 5,000 మంది డాక్టర్లు పాకిస్తాన్ ను వదిలి వేరే కంట్రీస్ కు వెళ్ళిపోయారు. 11,000 మంది ఇంజనీర్లు ఇదే పాకిస్తాన్ వదిలిపెట్టి వేరే వేరే దేశాల్లో సెటిల్ అవుతున్నారు. 13,000 మంది అకౌంటెంట్లు అంటే మామూలుగా సీఏలు గా పనిచేసే వాళ్ళు, లేదంటే వేరే వేరే ఫ్యాక్టరీలో కావచ్చు, కంపెనీలో కావచ్చు, పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ లో అకౌంటెంట్స్ గా పనిచేసే వాళ్ళు కూడా వీళ్ళు దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు. సో ఎందుకు అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు. ఇప్పుడు ఒక 4-5 సంవత్సరాలు టైం కేటాయించి కొన్ని లక్షల డబ్బు వెచ్చించి వీళ్ళు డాక్టర్ చదివిన తర్వాత అక్కడ వృత్తి చేయడానికి అంటే డాక్టర్ గా పనిచేయడానికి హాస్పిటల్స్ లేవు, డాక్టర్లుగా పనిచేయడానికి అక్కడ ఆపర్చునిటీస్ లేవు, గవర్నమెంట్ హాస్పిటల్ లేవు, ప్రైవేట్ హాస్పిటల్ లేవు. సో అందుకోసమని వీళ్ళు జాబ్ ఆపర్చునిటీస్ కోసం ల్యాక్ ఆఫ్ అక్కడ ఆపర్చునిటీ ఉంది కాబట్టి వేరే దేశాలకు వెళ్ళిపోతున్నారు. సో ఉన్న హాస్పిటల్స్ లో కూడా ఆ ఉన్నటువంటి డాక్టర్లకు కూడా సరైనటువంటి సాలరీస్ లేవు, వాళ్ళకు సరైనటువంటి సౌలతులు సౌకర్యాలు కూడా అక్కడ లేవు. సో అందుకోసమని డాక్టర్లు వెళ్ళిపోతున్నారు. సేమ్ థింగ్ ఐటీ కంపెనీస్ లేకపోవడం వల్ల సో ఐటీకి సంబంధించినటువంటి చదువు చదివినప్పటికీ సో దానికి సంబంధించిన ఆపర్చునిటీస్ దేశం లేకపోతే ఏం చేస్తారు వాళ్ళు? ఇప్పుడు చదివి వేస్టే కదా. సో అంత పెద్ద చదువు మళ్ళీ వేరే వేరే పనులు అయితే చేసుకోలేరు కదా. సో అందుకోసమని అకౌంటెంట్లు, డాక్టర్లు, తర్వాత ఈ ఎవరైతే ఇంజనీర్స్ ఉంటారో సో వీళ్ళు కూడా దేశం వదిలి వెళ్ళిపోవడం జరుగుతుంది. సో పాకిస్తాన్ లో ఈ దుస్థితికి ప్రధాన కారణం ఏంటంటే రాజకీయ అస్థిరత. ఇప్పుడు మామూలుగా ఒక ప్రభుత్వం ఏర్పడి అది 5 సంవత్సరాలు పనిచేయాలి, తర్వాత మళ్ళీ ఓటింగ్ వస్తే మళ్ళీ ఒక 5 సంవత్సరాలు అదే ప్రభుత్వం ఉంటుందా లేకపోతే వేరే ప్రభుత్వం ఉంటుందా అనేది తర్వాత విషయం, ఎలక్షన్లు జరుగుతాయి. కానీ ఇక్కడ ఏమైతే అంటే రాజకీయ అస్థిరత ఉండడం అంటే ఒక ప్రభుత్వం ఏర్పడుతుంది, 2 సంవత్సరాలనే ఆ ప్రభుత్వాన్ని కూల్చేసి మళ్ళీ వేరే వాళ్ళు గద్దెనెక్కుతారు. సో వాళ్ళ తర్వాత మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ వేరే వాళ్ళు వస్తారు. ఇట్లా బంగ్లాదేశ్ లో, నేపాల్లో, పాకిస్తాన్ లో ఇదే రాజకీయ అనిశ్చితి ఉంది. సో ఇక్కడ ఏమైందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రభుత్వం వచ్చింది, వాళ్ళు మొత్తం సెట్ చేసుకునే వరకు ఒక 6 నెలలు అవుతుంది. ఏదన్నా పథకాలు ప్రవేశపెడదామా అనే టైం వరకు మళ్ళీ ఏదో కుట్రలు చేసి ఆ ప్రభుత్వాన్ని ఊరిపేస్తే సో వాళ్ళు ఎలాంటి పథకాలు పెట్టలేరు. సో ఇట్లా రాజకీయ అనిశ్చితి వల్ల, రాజకీయ అస్థిరత వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో ఇంకొకటి ఏంటంటే ప్రభుత్వ సంస్థల లోపాలు. అంటే వీళ్ళు ఎడ్యుకేషన్ సిస్టమ్ నడుస్తున్నప్పుడు ఇప్పుడు డాక్టర్ వృత్తి చదువుతున్న వాళ్ళకి కొన్ని ల్యాబ్లు అవసరం పడతాయి, కొన్ని వస్తువులు అవసరం పడతాయి, కొన్ని భవనాలు కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి మెటీరియల్ అవసరం పడతాయి. కానీ అవి లేనప్పుడు సో వాళ్ళు ఎంత చదివినా కానీ లాభం లేదు. ఇప్పుడు మొన్న ఏదైతే సౌదీ కంట్రీస్ కావచ్చు, అరబ్ కంట్రీస్ చాలా వరకు అయితే ఇదే చెప్పడం జరిగింది, పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి డాక్టర్లను మేము తీసుకోమని చెప్పి వాళ్ళు డైరెక్ట్ చెప్తా ఉన్నారు. ఎందుకంటే వీళ్ళు డిగ్రీలు చేసి వస్తున్నారు కానీ వీళ్ళకు ఎలాంటి నాలెడ్జ్ లేదు. మరి ఏ స్థాయిలో అక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీలు వీళ్ళకి ఎట్లా డిగ్రీలు ఇస్తున్నాయి? పాకిస్తాన్ లో నుంచి వచ్చినటువంటి డాక్టర్లు, ఇంజనీర్లు, అకౌంటెంట్లు మాకు వద్దు అని చెప్పేసి అమెరికా లాంటి, సౌదీ లాంటి దేశాలు కూడా అంటున్నాయి. సో అది అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. సో ఈ ఆసిఫ్ మునీర్ కావచ్చు, షహబాజ్ షరీఫ్ కావచ్చు, వీళ్ళ అధికారం కోసం ఆ దేశాన్ని తాకట్టు పెట్టడానికి కూడా రెడీ అవుతున్నారు కాబట్టి కానీ ప్రజల సమస్యలను పట్టించుకోవట్లేదు. వీళ్ళు ఏంటంటే పాకిస్తాన్ యొక్క సైనికులను అమ్మడానికి పెడుతున్నారు. అవసరం అయితే మీరు మా సైనికులు తీసుకోవాలి, గింత అమౌంట్ పే అని చెప్పి సైనికులను అమ్మకానికి పెడుతున్నారు. తర్వాత చైనా, అమెరికా లాంటి దేశాలకు అక్కడ ఉన్నటువంటి పోర్ట్స్ కావచ్చు, విమానాశ్రయాలు కావచ్చు, లేకపోతే ల్యాండ్ కావచ్చు వేరే దేశాలకు అమ్ముకుంటుంది. సో అలాంటి సిచ్యువేషన్ ఉంది. పాకిస్తాన్ కు IMF కొన్ని కోట్ల డాలర్ల డబ్బులు ఇచ్చినప్పటికీ
అక్కడ వరల్డ్ బ్యాంక్ నుంచి వెళ్ళి వీళ్ళు నిధులు ఇచ్చినప్పటికీ ఆ అమెరికా లాంటి దేశాలు, తర్వాత సౌదీ అరేబియా లాంటి దేశాలకు మీ దేశాన్ని జర బాగా చేసుకోరా భయ్ అని చెప్పి ఎన్ని డబ్బులు ఇచ్చినా పాకిస్తాన్ బుద్ధి అయితే మారతలేదు. మరి అంటే వీళ్ళే వెళ్ళిపోతే సాధారణ ప్రజల పరిస్థితి ఏంది? సో పాకిస్తాన్ పూర్తిగా ఖాళీ అయ్యే సిచ్యువేషన్స్ అయితే కనబడుతున్నాయి.